రాధారంగ మిత్రమండలి ఏపీ తెలంగాణ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో కువైట్లో వంగవీటి రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి కువైట్ కమిటీని నియమించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క రాధారంగ మిత్రమండలి తరపున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కువైట్ నుండి పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఉందో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన రాజకీయ భవిష్యత్తు కానివ్వండి, ఇవన్నీ మనకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయాయి అనమాట. కువైట్లో ఏదైతే మన రాధారంగ వాళ్ళ అభిమానులు ఉన్నారో అదేవిధంగా మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా రాధారంగ మిత్రమండలి తరపున మన గూడూరు బాలచంద్ర గారు గూడూరు బాలచంద్ర గారిని మన కువైట్ అధ్యక్షుడిగా ఎంచుకోవడం జరిగింది. అలాగే కువైట్లో ప్రతి ఒక్కరూ అన్నగారికి సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి, అలాగే ఏదైతే మన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని నేడు పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు అందించడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా నా మీద నమ్మకం ఉంచి రాధారంగ మిత్రమండలి కువైట్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి బుల్లెట్ ధర్మారావు గారికి కృతజ్ఞుణ్ణి. ఆయన నా మీద ఉంచిన నమ్మకం, అలాగే ఆశాజీవి మన వంగవీటి రంగా గారి పేరు మీద ఉన్నటువంటి దీనికి నేను అంత గొప్ప స్థాయి వ్యక్తినో లేకపోతే అర్హుణ్ణో కూడా నాకు తెలియదు. నాకు ఇచ్చిన ఈ పదవి అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి మీ అందరి సహాయ సహకారాలతో గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని కోరికతో ఉన్నాను. తప్పకుండా మీ అందరూ కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను. ఇంకోటి, ఇంతవరకు కువైట్లో అన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక సంఘము పార్టీ తరపున ఆయన జన్మదిన వేడుకలు జరిగేవి. కానీ మొట్టమొదటిసారి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో చేయడం, అది కూడా ఆ అవకాశం నాకు దక్కడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేను. వీటన్నిటికీ మీరందరూ కూడా ఉండడం, సహకరించడం చాలా సంతోషం. ఇదే విధంగా మున్ముందు కూడా తోడ్పాటుగా ఉంటారని అనుకుంటున్నాను. మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి బుల్లెట్ ధర్మారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీ అందరూ సార్ మన ఈ రాధారంగం జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా నా మీద నమ్మకం ఉంచి రాధారంగ మిత్రమండలి కువైట్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి బుల్లెట్ ధర్మారావు గారికి కృతజ్ఞుణ్ణి. ఆయన నా మీద ఉంచిన నమ్మకం, అలాగే ఆశాజీవి మన వంగవీటి రంగా గారి పేరు మీద ఉన్నటువంటి దీనికి నేను అంత గొప్ప స్థాయి వ్యక్తినో లేకపోతే అర్హుణ్ణో కూడా నాకు తెలియదు. నాకు ఇచ్చిన ఈ పదవి అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి మీ అందరి సహాయ సహకారాలతో గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని కోరికతో ఉన్నాను. తప్పకుండా మీ అందరూ కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను. కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తికి చూస్తున్నారు. అయితే నేను ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిగా ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, నేను ఎందుకు అభిమానంగా తయారైంది అని ఒక్క మాటలో చెప్పాలంటే, రంగా గారి ఆశయాలు అంటే ఆయన ఒక కులనాయకుడిగా అయితే నేను చూడను. ఆయన యొక్క ఆశయాలు కానివ్వండి, ఆయన చుట్టూ ఉండింది ఎవరయ్యా అంటే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ, ఒక బీసీ, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఉండి చేసినప్పుడు ఆయన ఎవరి కోసం పోరాడాడు? సొంత కమ్యూనిటీ కోసం ఆయన ఏ రోజు పోరాడలేదు. మాలాంటి వాళ్ళ గురించి, మాలాంటి యువత భవిష్యత్ గురించి ఆయన పోరాడాడు. కాబట్టి నాలాంటి వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి ఆయన గురించి కడప జిల్లాలో ఉన్నటువంటి మారుమూలైనటువంటి మా కొండూరు ప్రాంతంలో రచ్చబండల పైన ఆయన గురించి చెప్తుంటే మాకు గుర్తొచ్చి వచ్చాయన్నమాట. రంగుడుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే పెద్ద రంగా గారి జయంతి గురించి
ఈరోజు ఆయన 79వ జయంతికి ఇక్కడ నన్ను ఆహ్వానించడం, వీడికి వచ్చి రంగా గారి గురించి చెప్పే అంత స్థాయికి ఆ వయసు నాకు లేదు. కానీ ఆయన గురించి నేను చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న, ప్రజల కోసం బతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ప్రజల కోసం ఏదైనా చేయాలని తప్పనిపడిన నాయకుడు ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు ఒక వంగవీటి మోహన్ రంగా గారు మాత్రమే. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా ఈ కువైట్లోనే, మన ఇండియాలోనే కాకుండా గల్ఫ్ కంట్రీలో కూడా ఆయన జయంతులు జరుపుకున్నారంటే ఆయన ఎలాంటి గొప్ప వ్యక్తితో మన అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి లాస్ట్ చనిపోయే రోజుటి వరకు, చనిపోయే క్షణం వరకు ప్రజల కోసం పోరాడిన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన గడ్డపైన మనందరం కూడా పుట్టడం, అలాగే మనందరం కూడా ఒక కమ్యూనిటీ పరంగా ఆ కమ్యూనిటీలో ఉండటం మనకందరికి ఎంతో గర్వంగా ఉంటుంది చెప్పుకునేదానికి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకునే మాలాంటి వ్యక్తులను ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలని ఒక ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి వచ్చాము. మేము ఎంతోమంది చచ్చిపోతాడని తెలిసినా కూడా, చంపుతారని తెలిసినా కూడా, ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఎక్కడ కూడా వెనుతిరగకుండా పేద ప్రజలు, ఏదైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగా అంటరానితనం, అవమానసం అనే విధంగా కూడా ఉన్నటువంటి రోజుల్లో మనమందరము సమానమే, మనమంతా తెలుగు జాతి అనేటువంటి ఒక కులం, ఒక మతం, ఒక ప్రాంతం అనేది లేకుండా తెలుగు జాతి ఎక్కడున్నా బాగుండాలనేటువంటి దృక్పథంతో గౌరవనీయులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు పేద ప్రజల కోసం పోరాడుతున్న సమయంలో ఆయన ఏ విధంగా కిరాతంగా పొట్టను పెట్టుకున్నారు మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి నిజంగా మన తెలుగు గడ్డపై, మన తెలుగు జాతిలో ఆయన జన్మించడం నిజంగా ఒక గొప్ప సందర్భంగా. నేను బాలాజీ గారి గురించి 2 మాటలు చెప్పాలి. బాలాజీ గారికి ఇలాంటి అసోసియేషన్లు, ఇలాంటి అధ్యక్ష పదవులు ఆయనకేం కొత్త కాదు. ఆయన ఎన్నెన్నో ఈ గల్ఫ్లో చేసినటువంటి వ్యక్తి. జనసేన పార్టీ విషయంలో కావచ్చు, బలిజ సంగమం విషయంలో కావచ్చు, ఇతర అనేక సేవా సంఘాలకు సపోర్టుగా నిలిపించి, బత్యాల సేవా సమితి కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా అండగా, మెండుగా, దండుగా నిలబడి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ప్రజల్లో అనేటువంటి ఒక చక్కటి రూపకల్పన చేర్పించి ఎంతోమంది సేవా సంఘాల వారికి ఆదరణగా నిలిచినటువంటి వ్యక్తి మా సోదరుడు గౌరవనీయులు శ్రీ గూడూరు బాలాజీ గారు. అలాంటి బాలాజీ గారికి అతని నీతిని, నిజాయితీని మెచ్చి ఈ గల్ఫ్ దేశంలో నేను ఈ సందర్భంగా 79వ జయంతి వేడుక సందర్భంగా రిక్వెస్ట్ చేసుకున్నాను మా బుల్లెట్ ధర్మారావు గారికి. అయ్యా, ఇలాంటి వ్యక్తికి ఒక కువైట్లో మన రాధారంగా గారి మిత్రమండలి పరిచయం చేస్తే సరిపోదు, ఈయన గల్ఫ్లోకి తీసుకొని, గల్ఫ్లో ఏదైతే ఖత్తరు, ఒమాను, మస్కట్టు, అదేవిధంగా సౌదీ, బహ్రెయిన్, కువైట్లో 6 దేశాల్లో తను రాధారంగా మిత్రమండలి గల్ఫ్ నాయకుడిగా నియమిస్తే తనకున్నటువంటి నీతి నిబద్ధతతో మరింత తెలుగు ప్రజల్లో మన వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకుని పోయేటువంటి ఒక స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ గూడూరు బాలాజీ అని చెప్పి తెలియ. జీవితకాలంలో ఎన్నాళ్ళు బతికే ఉన్నది కాదు, ఏం చేసాం, మనం చేసిన పనులే మనల్ని గుర్తిస్తాయి. ఆయన బతికిన కేవలం 40 సంవత్సరాలు మాత్రమే, కానీ 40 తరాలు చెప్పుకునే విధంగా బతికాడు ఆయన. ఒక కులం కోసము, ఒక మతం కోసము, ఒక ప్రాంతం కోసమే కాకుండా బడుగు జీవుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. అందుకే ఒక సీఎం కాదు, ఒక పిఎం కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే, విజయవాడలో కేవలం ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అయినా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా, మన 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విగ్రహాలు కలిగినటువంటి ఏకైక ప్రజానాయకుడు శ్రీ వంగవీటి రంగా గారు. అటువంటి ఆ మహనీయుడికి జయంతి ఉత్సవాలు మనం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఆ మహనీయుడికి అందరూ మాట్లాడాలి. ఆ మహనీయుడికి 79వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా, జోహార్ వంగవీటి రంగా. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల కోసం ప్రాణాలు వదిలినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది.